నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన 3 రాష్ట్రాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఒక రకంగా ఉత్తరాదిని తన పిడికిట్లో పెట్టుకుంది బీజేపీ. ఇక రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలు దాదాపు ఖాయమైపోయిన వాతావరణం అంతటా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం ఎవరిదనే ఉత్కంఠ ఎక్కడా తారసపడడం లేదు. భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే ఎన్ని స్థానాలను ఎక్కువగా గెలుచుకుంటుంది? 400 మార్క్ దాటి చారిత్రక విజయాన్ని నమోదు చేయనుందా? 2024 లోక్సభ ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇలాంటి ప్రశ్నలే అంతటా వినిపిస్తున్నాయి. విజయానంతర స్థితి తాలూకు చర్చ మినహా పరాజిత ఎవరనే విషయంలో ఎవరికీ దాదాపు సందేహాలు లేవు. ఎన్నికలకు ముందే ఫలితాలు ఊహకు అందే స్థితి దేశంలో 80వ దశకానికి ముందు ఉండేది. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవడం అప్పట్లో సహజమైన పరిణామంగా కనిపించేది. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రావడం కష్టమైతే అయ్యింది. కానీ కాంగ్రెస్ లేకుండా ఏ పార్టీ ప్రభుత్వము మనుగడ సాగించలేని స్థితి కూడా ఉండేది. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్నప్పటికీ మొరార్జీ దేశాయ్ కూడా పూర్వాశ్రమంలో ఏఐసిసిలో కీలకంగా వ్యవహరించిన వారే. 1999-2004 మధ్యకాలంలో వాజ్పేయి ప్రభుత్వం మినహా దేశ చరిత్రలో కాంగ్రెస్ను కాదని సర్కారును నడిపిన దాఖలా లేదనే చెప్పాలి. 2014లో ఏర్పడిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మన దేశ రాజకీయ చరిత్రలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం. అంతేకాదు, అవసరమైన సంఖ్యాబలం ఉన్న ప్రభుత్వం కూడా. 2014లో ఏర్పడిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మన దేశ రాజకీయ చరిత్రలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి కాంగ్రెసేతర పూర్తి మెజారిటీతో కూడిన పార్టీ ప్రభుత్వం. అంతేకాదు, అవసరమైన సంఖ్యాబలం కూడా ఉన్న ప్రభుత్వం. 2014 తర్వాత భారతదేశ రాజకీయ స్వరూప స్వభావాలే పూర్తిగా మారిపోయాయి. ఊగిసలాట దశ నుంచి నిర్ణయాత్మక స్థితి వైపు ప్రయాణించింది దేశం. విపత్కర నైతిక వైఫల్యాల్ని జయించి ధార్మిక అంశాల రక్షణకు నడుం బిగించిన వాస్తవం మన కళ్ల ముందే కనబడుతోంది. స్వలాభం లేని నేత ప్రధాని పగ్గాలు చేపట్టడం ఈ పరివర్తనకు ప్రధాన కారణమైతే, మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టడంలో కీలక భూమిక పోషించిన అమిత్ షా లాంటి వ్యూహాత్మక దృష్టి గల నేత మోదీ పక్కన ఉండడం మరో ప్రధాన కారణమని నిస్సందేహంగా చెప్పవచ్చు. వారిరువురు లేకుండా ప్రస్తుత స్థితిని ఊహించలేం. గడిచిన దశాబ్ద కాలం రాజకీయ పరిణామాలను అంచనా కడుతున్నప్పుడు వ్యక్తి పూజ మితిమీరి సమిష్టికి ప్రాధాన్యం లేకుండా పోతుందా అనే భయం కలగడం సహజం. కానీ సమిష్టికి జీవం పోసే సాహసి పాత్రను విస్మరించలేం. విశాల సమూహాలను తమ వెంట నడిపించుకోగల పరాక్రమశీలి లేకుండా నిర్ణయాత్మక స్థితిని ఆవిష్కరించడం దాదాపు అసాధ్యం. భారతదేశ ఎన్నికల ఫలితాలను ఎలా తమకు అనుకూలంగా మలుచుకోవచ్చునో, ఏ దారులను ఆశ్రయిస్తే అనుకున్న గమ్యాన్ని చేరవచ్చునో అమిత్ షాకు ఖచ్చితంగా తెలుసు. విజయాన్ని దినచర్యగా మార్చగల దిట్ట అమిత్ షా. పరాజయాన్ని పోస్టుమార్టం చేసి విజయాన్ని నమోదు చేయగల నేత అమిత్ షా. 5-10 ఏళ్ల కోసం తాము అధికారంలోకి రాలేదని, 25-30 ఏళ్ల సుదీర్ఘ రాజ్యాధికార నిర్వహణ కోసమే రంగంలోకి దిగామని ప్రకటించగల సాహసం భారత రాజకీయాల్లో అమిత్ షా మాత్రమే చేయగలరు. అనుకున్నట్టుగానే సునాయాసంగా దశాబ్దం మెట్టుని దాటి 3వ మెట్టెక్కేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నది అమిత్ షా, నడ్డా నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ. ఇది ఎలా సాధ్యమైంది? నానాటికి పెరుగుతున్న రాజకీయ సంకీర్ణతల మధ్య కుల సమీకరణల కుమ్ములాటల నడుమ ఖచ్చితమైన ఫలితాలను పొందడానికి అమిత్ షా అనుసరించే మార్గమేంటి? 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాల మార్కు దాటవచ్చు అనే అంచనాలు స్థిరపడడానికి కారణమేంటి? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాల్ని దేశమంతటా అన్వయిస్తే ఎలా ఉంటుంది? సామాజిక వర్గాలను చేరదీయడమనే ఫార్ములాను బీజేపీ ఎలా విభిన్నంగా ఆచరించి చూపింది? సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సంస్థ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం అనేక ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు గణనీయమైన సంఖ్యలో బీజేపీ వెంట ఉన్నారనే వాస్తవాన్ని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సంస్థ బహిర్గతం చేసింది. ఈ 3 బలమైన సామాజిక వర్గాలు బీజేపీకి వ్యతిరేకము అనే వాదనలు, రాజకీయ విమర్శలు దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం. ప్రధానంగా వామపక్ష మేధావులు ఈ తరహా విమర్శలు చేస్తూ ఉంటారు. ఎస్సీ, ఎస్టీలు జన్మతహా బీజేపీకి వ్యతిరేకమనే స్థాయిలో ప్రచారం చేస్తూ ఉంటారు.
ఇలాంటి అపోహలను సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అధ్యయనం పటాపంచలు చేసింది. బీజేపీ అగ్రకులాల పార్టీ అని, కులీన వర్గాల పార్టీ అనే ప్రచారాలను ఈ అధ్యయనం తిప్పికొట్టింది. ఈ సరికొత్త మార్పును వామపక్ష శక్తులు సబాల్టర్న్ హిందుత్వగా వ్యాఖ్యానిస్తున్నాయి. ఉత్తర భారతంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదగడం వెనుక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే పునాదిగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు జాతీయ సగటుకు మించి ఈ రాష్ట్రాల్లోనే ఉన్నారు. గడచిన 2 దశాబ్దాలుగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను సమీకరించడంలో నిమగ్నమై ఉంది. అందుకు తగిన ఫలాలను ప్రస్తుతం ఆ పార్టీ అనుభవిస్తోంది. ఆయా సామాజిక వర్గాలు తప్పనిసరిగా ఆచరించే సాంస్కృతిక ఉత్సవాలు లేదా కార్యక్రమాల్లో బీజేపీ దీర్ఘకాలిక దృష్టితో పాల్గొంటోంది. కొన్ని సందర్భాల్లో ఆ పార్టీయే చొరవతో సదరు ఉత్సవాలను నిర్వహిస్తోంది. దళిత బహుజన సమీకరణ సూత్రాన్ని బీజేపీ చాలా పద్ధతిగా అనుసరిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల అమలు విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తోంది. ఏ వర్గాలు లక్ష్యంగా సంక్షేమ పథకాలు రూపొందాయో లక్షిత వర్గాలకు పథకాలు చేరే విధంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తోంది. పార్టీ శ్రేణులను అటువైపు మోహరిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, నిమ్న వర్గాలకు చేరువ చేయడంలో దృష్టి కేంద్రీకరించింది. మరికొన్ని రాష్ట్రాల్లో కేవలం పేదరికం మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో అగ్రవర్ణాలకు ఈబీసీ రిజర్వేషన్లను కల్పిస్తోంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల నియామకం విషయంలో బీజేపీ ఎంత జాగ్రత్త వహించిందో రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎంపికలో అంతే సాహసాన్ని ప్రదర్శించింది. రాజకీయాల్లో మరీ ముఖ్యంగా అధికార సంబంధ విషయాల్లో పొందిక ప్రదర్శించడం మామూలు విషయం కాదు. అందులోనూ ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అగ్రకులాలకున్న చారిత్రక నేపథ్యం కారణంగా ఆయా కులాలకు అధికారంలో స్థానం ఇవ్వడం ప్రయోజనాల ప్రాతిపదిక అనే ప్రామాణిక సూత్రం రీత్యా రాజకీయ పార్టీలకు ఏమాత్రం క్షేమకరం కాదనుకునే స్థితి అంతటా ఆవరించిన కాలంలో బీజేపీ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బ్రాహ్మణుడిని నియమించింది. పెరుగుతున్న పట్టణీకరణతో పాటు గడిచిన దశాబ్ద కాలంలో గ్రామీణ భారతం కూడా నిలకడగల అభివృద్ధిని నమోదు చేస్తున్న అంశాన్ని బీజేపీ తన వ్యూహంలో భాగం చేసుకుని రాజకీయ పరిణతిని ప్రదర్శించింది. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతంతో పాటు ఏకకాలంలో గ్రామీణ ప్రాంతంపై కూడా ఆ పార్టీ పట్టు సాధించింది. అంతేకాదు, కొత్తగా పైకి ఎదుగుతున్న దళిత ఆదివాసీల్లోని బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంది. ప్రోత్సాహం కల్పించడంలో ముందు వరుసలో ఉంది. దీంతో సహజంగానే ఆయా వర్గాలపై ప్రభావం చూపగలిగింది. రాజకీయాల్లో కుల సమీకరణను పాటించడం తప్పనిసరి. సామాజిక వర్గాలను భాగం చేసుకోకుండా, ఆయా వర్గాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల రాజకీయాల్లో ప్రాబల్యం పెంచుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే గతంలో కాంగ్రెస్ అవలంబించిన కుల సమీకరణ మంత్రం ఒక అవకాశవాద వైఖరితో నిండి ఉన్న కారణంగా ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ అయినా సరే కులం పేరెత్తగానే కాంగ్రెస్ నమూనా గుర్తుకు వచ్చి ప్రజలు ఏవగించుకునే స్థితి తారసపడుతోంది. బీజేపీ ప్రస్తుతం అవలంబిస్తున్న కుల సమీకరణ సూత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని గడిచిన 10 ఏళ్ల అనుభవాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. సమాజంలోని భిన్న రంగాల్లో కృషి చేస్తున్న వర్గాలను చేరదీయడం, సంపదను సృష్టిస్తున్న వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనివ్వడం, రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించడం, అధికారిక స్థానాల్లో కూర్చోబెట్టడం, సంక్షేమ పథకాలను చేరువ చేయడం వల్ల బీజేపీ ఆయా వర్గాల్లో పెనవేసుకుపోయింది. ఈ కారణంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో తన పట్టును పెంచుకుంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని కేవలం నినాదప్రాయం చేయలేదు. గ్రామీణ భారతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై కాంగ్రెస్కున్న పట్టును పద్ధతి ప్రకారం తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీల పునాదులపై దెబ్బ కొట్టింది. కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడంలో బీజేపీ అపూర్వమైన విజయం సాధించింది. దేశంలో ప్రస్తుతం పైకి బలంగా కనిపిస్తున్న ప్రాంతీయ పార్టీలు అంతర్గతంగా చాలా బలహీన స్థితిలో ఉన్నాయి. రాబోయే 5 ఏళ్లలో కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలు సైతం మరణావస్థకు చేరుకునే అవకాశమే కనిపిస్తోంది. 2024 తర్వాత ఈ పరిణామం మరింత వేగిరమవుతుంది. భారతీయ జనతా పార్టీ కేవలం తన భవిష్యత్తునే కాదు, మొత్తంగా దేశ రాజకీయ పరిణామాల భవిష్యత్తును అంచనా వేసింది. కాబట్టి అందులో తన స్థానం ఎక్కడుందో, ఎలా నిలబడాలో, అందుకేం చేయాలో తేల్చుకున్నది. ఈ కారణంగానే అనేక సంకీర్ణతల మధ్య కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతోంది. అమిత్ షా లాంటి ద్రష్టలు, జేపీ నడ్డా లాంటి సమర్థవంతమైన నాయకులు ఆ పార్టీని విస్తరించడంలో సఫలమవుతున్నారు.
ప్రస్తుతం బీజేపీ అవలంబిస్తున్న నిర్మాణ సూత్రాలను ఏ పార్టీ అవలంబించినా అవి సదరు పార్టీ ఎదుగుదలకు ఉపకరించడం ఖాయమని చెప్పవచ్చు. అయితే భారతీయ జనతా పార్టీ దీన్ని సమర్థవంతంగా అమలుపరచడంలో విజయం సాధిస్తోంది. ఓటర్ల నాడిని పసిగట్టడమే కాదు, వాళ్ల ఓట్లను కొల్లగొట్టడంలోనూ జగజ్జేతగా నిలుస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.